సబ్ రింగ్ అంటే ఏంటి? సబ్ రింగ్ ఇంతకుముందు మనం గ్రూప్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనం గ్రూప్స్ నేర్చుకుని ఉంటారు మీరు. గ్రూప్స్లో సబ్ గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్స్, హోమోమార్ఫిజమ్స్ అలా నేర్చుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ అలానే ముందు రింగ్స్ చెప్పాం, ఆ తర్వాత ఇప్పుడు సబ్ రింగ్స్. సబ్ రింగ్స్ అంటే ఏంటో చూడండి. ఆర్ అనేటువంటి ఒక రింగ్, ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఆర్ అనేది ఏంటి? ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అయ్యి, ఆర్ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అయ్యి ప్లస్ కామా డాట్ అనేవి 2 బైనరీ ఆపరేషన్స్ తోటి రింగ్ ఎగ్జామ్స్ ఏమేంటి అమ్మా? ఎడిటివ్ ఎగ్జామ్స్ ఏమేంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్. మల్టిప్లికేటివ్లో క్లోజర్, అసోసియేటివ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం రింగ్ అన్నాం. ఇది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్కి. అయితే ఆర్ అనే సెట్కి ఎస్ అనేది ఒక సబ్సెట్ తీసుకున్నాం అనుకోండి. ఆర్ అనే ఒక నాన్ ఎంప్టీ సెట్కి ఎస్ అనే దాని యొక్క సబ్సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా న్యాచురల్ నెంబర్స్ చూడండి, 1 to ఇన్ఫినిటీ. అలాగనే ఈవెన్ నెంబర్స్ చూడండి, న్యాచురల్ నెంబర్ సెట్ ఎన్ అయితే దానికి ఈవెన్ నెంబర్స్ ఉండే సెట్ని ఏదో ఒక ఎస్ ఏదో అనుకున్నాం. ఎస్లో ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి? 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో కాబట్టి ఎన్లో ఆల్ నెంబర్స్ ఉన్నాయి, ఎస్లో మాత్రం కొన్ని నెంబర్సే ఉన్నాయి. కాబట్టి దానికి నాన్ ఎంప్టీ సబ్సెట్ అంటాం. అలాగనే ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రింగ్. ఎస్ ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది? రింగ్ అవుతుంది కదా. ఎందుకని? ఆర్ అనేది రింగ్ అయినప్పుడు ఆర్లో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్తో ఉన్నటువంటి సెట్ కాబట్టి ఇది ఇట్ ఈజ్ ఆల్సో ఏ రింగ్. బట్ ఆర్ ఈజ్ సూపర్ సెట్, ఎస్ ఈజ్ ద సబ్సెట్. కాబట్టి ఎస్ ఈజ్ ద సబ్ రింగ్ అంటాం. సబ్ రింగ్ అంటే ఏంటి? ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. సబ్ రింగ్ మీన్స్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. అంటే సూపర్ సెట్, నల్ సెట్. ఇప్పుడు ఆర్ అనేది ఒక సూపర్ సెట్. నల్ సెట్ అంటే సెట్ 0. నల్ సెట్. సూపర్ సెట్ అంటే మీన్స్ ఇట్ సెల్ఫ్. నల్ సెట్ ఉన్నటువంటి రింగ్స్ని ఏమంటారంటే ఇంప్రాపర్ సబ్ రింగ్స్ అంటారు. ఏమంటారా? ఇంప్రాపర్ సబ్ రింగ్స్. అదర్వైజ్ వాటిని ఏమంటారు? ప్రాపర్ సబ్ రింగ్స్ అంటారు. రిమైనింగ్ వాటిని ఏమంటారు? ప్రాపర్ సబ్ రింగ్స్ అంటారు. ఇప్పుడు మనకి దానికి ఎగ్జాంపుల్గా చూడండి. రింగ్ మీన్స్ క్లోజర్, ఎడిటివ్ ఎగ్జామ్స్, మల్టిప్లికేటివ్ ఎగ్జామ్స్, డిస్ట్రిబ్యూటివ్ లాస్. అలాగనే సబ్ రింగ్లో రింగ్ యొక్క ఎగ్జామ్స్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ది సూపర్ సెట్. సూపర్ సెట్కి అది ఒక సబ్సెట్ మాత్రమే. దాన్ని మనం సబ్ రింగ్ అన్నాం. ఇప్పుడు అలానే సబ్సెట్ కూడా ఒక్కోసారి చూడండి, సూపర్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సబ్సెట్లో అంటే ఇట్ సెల్ఫ్ ఉన్నా లేదు, ఓన్లీ ఒక ఎలిమెంట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటే ఉంటే దాన్ని ఏమంటారంటే ఆ రెండు రింగ్స్ని ఇంప్రాపర్ సబ్ రింగ్స్ అంటారు. ఇంప్రాపర్ రింగ్స్ అంటారు. అదర్వైజ్ వాటిని ఏమంటారంటే ప్రాపర్ సబ్ రింగ్స్ అంటారు. ప్రాపర్ సబ్ రింగ్స్ అంటే ఇంప్రాపర్ గ్రూప్స్, ప్రాపర్ గ్రూప్స్ అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వాటికి ఎగ్జాంపుల్గా చూడండి. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఏముంటారా? -∞ నుంచి +∞ దాకా ఉంటాయి. మరి అందుట్లో ద రింగ్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నాం అనుకోండి, ఈవెన్ నెంబర్స్ ఉన్నటువంటివి ఉంటాయి. దాన్ని మనం రింగ్ ఆఫ్ ఇంటీజర్స్కి ఈవెన్ ఇంటీజర్స్ ఉండేటువంటి దాన్ని ఏమంటారు? సబ్ రింగ్ అంటారు. ఓకే, దీని మీద మరి సబ్ రింగ్స్ మీద ఒక థియరం ఉంది, రాసుకోండి. లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ రింగ్ ఆర్, then S is a subring of R by implied and implies. By implied and implies అన్నా, necessary and sufficient అన్నా, if and only if అన్నా ఒకటే. సో కాబట్టి ఏమని ఇచ్చాడు చూడండి. S is a non-empty subset of R and R is a ring. Then S is ring of R, subring of R by implied and implies, if and only if
A minus B belongs to S, AB belongs to S. A minus B belongs to S, AB belongs to S for all A comma B belongs to S. For all A comma B belongs to S. చూడండి, R is a non-empty అంటే ఇక్కడ S given, S is a non-empty subset of a ring R. S is a non-empty subset of a ring R. ఇక్కడ S is a non-empty subset of a ring R. ఇప్పుడు S is a subring of R అనుకుంటే ఈ కండిషన్లో చూపించాలి. ఈ కండిషన్లు తీసుకుంటే S అనేది ఏమవుతుందని చెప్పాలి, సబ్రింగ్ ఆఫ్ R అవుతుందని ప్రూవ్ చేయాలి. సరే జాగ్రత్త చూడండి. టు ప్రూవ్ దట్ A మైనస్ B బిలాంగ్స్ టు S, AB బిలాంగ్స్ టు S అని చూపించుదాం. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, S ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ R అనుకుంటున్నాం. మనం ఇంక ప్రూవ్ చేయాల్సింది ఏంది, టు ప్రూవ్ దట్ A minus B belongs to S, AB belongs to S for all A comma B belongs to S. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. Since A belongs to S, comma B belongs to S, that implies A belongs to S minus B belongs to S. మైనస్ B ఎందుకు తీసుకున్నాం అంటే ఎడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ రాస్తాం, మీకు నోట్స్ నేను పెడతానులే, ముందు చూడండి, తిరిగి తర్వాత నోట్స్ రాసుకుంటారు. ఇక్కడ A బిలాంగ్స్ టు S, B బిలాంగ్స్ టు S తీసుకున్నాం కదమ్మా. A బిలాంగ్స్ టు S ఓకే, అది అలానే ఉంచాను. మైనస్ B బిలాంగ్స్ టు S అని ఎందుకు తీసుకున్నాను, S అనేది రింగ్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్కి ఏమి ఉండాలి, ఎడిటివ్ ఇన్వర్స్ ఉండాలి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే B యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, మైనస్ B. అంటే అప్పుడు ఈ S అనేది రింగ్ కాబట్టి రెండు ఎలిమెంట్స్ రింగ్లో ఉంటే ఎడిటివ్ క్లోజర్ ప్రకారం A ప్లస్ B బిలాంగ్స్ టు ఏమై ఉండాలి, S అయి ఉండాలి. దట్ మీన్స్ A minus B belongs to S. A minus B belongs to S. Okay. Next రెండో కండిషన్, A belongs to S, B belongs to S. That implies AB belongs to S అని చెప్పచ్చు డైరెక్ట్గా. ఎందుకని, S is the ring. ఇక్కడ మనం ఏమనుకున్నాం, S అనేటువంటిది రింగ్ అనుకున్నాం కాబట్టి AB belongs to S అని ఎలా ప్రూవ్ చేస్తున్నాం, బై ఏ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ క్లోజర్, బై మల్టిప్లికేటివ్ క్లోజర్. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి, కాన్వర్స్ పార్ట్ తీసుకోవాలి. అంటే కాన్వర్స్లీ సపోజ్ ఏంటి, A మైనస్ B బిలాంగ్స్ టు S, కామా AB బిలాంగ్స్ టు S. టు ప్రూవ్ దట్ S is a subring. S is a subring of R. వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ R is a subset of R అని, S is a subset of R అని ఇచ్చాడు. సో ఇక మనం నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R అని ఇచ్చాడు కాబట్టి మనం టు ప్రూవ్ దట్ S is a subring of R అని ప్రూవ్ చేయాలి. అంటే ఆల్రెడీ R అనేది ఏంటమ్మా, రింగ్. S అనేది ఏంటి, దాని యొక్క సబ్సెట్. కానీ ఈ రెండు కండిషన్లను యూజ్ చేసుకుంటూ మనం ఇంకేం ప్రూవ్ చేయాలి, ఈ రెండు కండిషన్లు యూజ్ చేసుకుంటూ S అనేది రింగ్ అని ప్రూవ్ చేయాలి. రింగ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అప్లికబుల్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ కండిషన్ ఏంటి, A మైనస్ B బిలాంగ్స్ టు S, AB బిలాంగ్స్ టు S. చూడండి, టేక్ A ఈక్వల్ టు B అంటే A కామా B బిలాంగ్స్ టు S అనుకున్నప్పుడు A ఈక్వల్ టు B తీసుకుంటే ఏమొచ్చిందో చూడండి ఫస్ట్ కండిషన్లో. అప్పుడు A మైనస్ A బిలాంగ్స్ టు S. A మైనస్ A బిలాంగ్స్ టు S అంటే 0 బిలాంగ్స్ టు S. 0 బిలాంగ్స్ టు S అంటే 0 అనేటువంటి ఎలిమెంట్ Sలో ఉందంటే ఇట్ కంటైన్స్ ఎడిటివ్ ఐడెంటిటీ. 0 బిలాంగ్స్ టు S అంటే 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ S. ఓకే, ఇప్పుడు A బిలాంగ్స్ టు S,
జీరో బిలాంగ్స్ టు ఎస్ అంటే టేక్ ఏ ఈక్వల్ బి అని తీసుకున్నాం కదా, జీరో బిలాంగ్స్ టు ఎస్ అని వచ్చింది. కాబట్టి మనకేమొస్తుంది, ఏ ఈక్వల్ టు బి కదా, ఏ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఇక్కడ జీరో మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్, జీరో బిలాంగ్స్ టు ఎస్. ఏ అంటే ఇక్కడ మనకి బి రాసుకున్నాం, బి మైనస్ జీరో, ఇక్కడ జీరో మైనస్ బి, జీరో మైనస్ బి అంటే జీరో మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, కాబట్టి మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ వస్తుందిరా. మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, బి అనేటి యొక్క బి బిలాంగ్స్ టు ఎస్ అయితే మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. కాబట్టి మైనస్ బి ఇస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి. కాబట్టి ఎడిటివ్లో ఐడెంటిటీ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది. ఎడిటివ్ ఎగ్జామ్స్లో ఏం ఇంప్రూవ్ చేయాలి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ కావాలి. అందుట్లో మనకి ఏ ఈక్వల్ టు బి తీసుకుంటే ఎడిటివ్ వచ్చింది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం జీరో బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్. ఫస్ట్ కండిషన్ ఏంటి, జీరో, ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్ ఏ మైనస్ బి. కాబట్టి బి బిలాంగ్స్ టు ఎస్, జీరో బిలాంగ్స్ టు ఎస్ అంటే జీరో మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, సో మైనస్ బి. అప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఉన్నట్టే. ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు ఎస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. వాడు ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలిగా. అంటే అప్పుడు ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఇదేంటమ్మా, ఎడిటివ్ క్లోజర్. ఎడిటివ్ క్లోజర్ వచ్చేసింది. అంటే ఎడిటివ్ ఎగ్జామ్స్లో ఐడెంటిటీ చెప్పాం, ఇన్వర్స్ చెప్పాం, క్లోజర్ చెప్పాం. క్లోజర్ సాటిస్ఫై చేస్తే ఆ సెట్ తప్పనిసరిగా ఏం కంప్లీట్ చేస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. క్లోజర్ సాటిస్ఫై చేసినటువంటి సెట్ తప్పనిసరిగా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ మనకేంటి, సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏంట్రా, ఎడిటివ్లో అయిపోయినాయి, తర్వాత మల్టిప్లికేటివ్లో చూడాలి. మల్టిప్లికేటివ్లో చూడండిరా, ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్. మనకి వాడు ఏమి ఇచ్చాడు, సెకండ్ కండిషన్ ఏబి బిలాంగ్స్ టు ఎస్. దిస్ వన్ ఈజ్ మల్టిప్లికేటివ్ క్లోజర్ ఆల్సో, అవునా కదా. మల్టిప్లికేటివ్ క్లోజర్ కాబట్టి క్లోజర్ సాటిస్ఫై చేసిన ఏ సెట్ ఏమవుతుంది, మస్ట్ అండ్ షుడ్ అసోసియేటివ్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది రింగ్ కాబట్టి, ఎస్ అనేది దాని యొక్క సబ్సెట్ కాబట్టి కంపల్సరీగా ఆ సబ్సెట్ ఏ కండిషన్లు ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం ఎడిటివ్లో ఒక ఫోర్ కండిషన్లు చేసాం, క్లోజర్, ఐడెంటిటీ, ఇన్వర్స్, అసోసియేటివ్, దానికి అదే కంప్లీట్ అయిపోద్ది. మల్టిప్లికేటివ్లో మనకేం కావాలి, క్లోజర్, అసోసియేటివ్ చేయాలి. ఆల్రెడీ వాడు ఇచ్చిన కండిషనే క్లోజర్ ప్రాపర్టీతో ఉంది కాబట్టి అసోసియేటివ్ కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకేమున్నాయమ్మా, డిస్ట్రిబ్యూటివ్ ఎగ్జామ్స్. ఆర్ అనేది సూపర్ సెట్ కాబట్టి, ఆర్ సూపర్ సెట్ డిస్ట్రిబ్యూటివ్ ఎగ్జామ్ సాటిస్ఫై చేసింది కాబట్టి, ఎస్ అనేది దాని యొక్క సబ్సెట్ కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ ఆల్సో డిస్ట్రిబ్యూటివ్ లాస్. కాబట్టి హెన్స్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎస్ అనేది ఏమవుతుంది, సబ్రింగ్ అవుతుంది. సబ్రింగ్ అయితే ఏం తీసుకోవచ్చు, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థీరం చూసుకున్నామ్మా. ప్రూవ్ దట్, జాగ్రత్త చూడండి, ఈ ఒక థీరం ఇస్తే మూడు థీరమ్స్ సేమ్ ఇలాగే చేయాలి. ఒక థీరం, ఈ ఒక్క ఫస్ట్ థీరం, ఈ థీరం వచ్చిందంటే రిమైనింగ్ 2 థీరమ్స్ సేమ్ ఇలానే కాబట్టి వాటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నీట్గా మీరు ఇది విన్నారంటే రిమైనింగ్ 2 థీరమ్స్ వచ్చినట్టే. ప్రూవ్ దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఆల్సో ఏ సబ్రింగ్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్ అనేటువంటిది ఒక రింగ్ అయ్యా, ఆర్ ఈజ్ ఏ రింగ్. S1 S2 are 2 subrings. S1, S2 are 2 subrings of R అనుకున్నాం. వాడు ఏం చెప్పన్నాడు, S1 intersection S2 is also subring of R అని ప్రూవ్ చేయమన్నాడు. The S1 intersection S2 are also subring of R అన్నాడు.
ఆర్ అనేది ఒక రింగు, S1 S2 అనేవి దాని యొక్క సబ్ రింగ్స్ అయితే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనమే చెప్పాను నేను లాస్ట్ థియరం ఏంటి, ఒక ఆర్ అనేది రింగ్ అయినప్పుడు ఎస్ అనేది సబ్ రింగ్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తే సబ్ రింగ్ అయినట్టే. ఓకేనా? లేదు సబ్ రింగ్ అయినటువంటి కంపల్సరిగా ఏమవుతుంది, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఓకే, ఆ కండిషన్ బేస్ చేసుకొని చేద్దాం. గివెన్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ అనుకున్నాం, S1 S2 ఆర్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఆర్ అనుకుందాం. ఈ S1 ఇంటర్సెక్షన్ S2ని ప్రతిసారి రాయలేం కాబట్టి ఎస్ అనుకున్నాం. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అనుకున్నాం. ఇక్కడ చూడమ్మా, సిన్స్ S1 సబ్సెట్ ఆర్ అండ్ S2 సబ్సెట్ ఆరేగా. ఏంటి మీనింగ్ ఇక్కడ చూడండి, ఆర్ అనేది ఒక సూపర్ సెట్, అది ఆ రింగు. S1 S2 అనేవి దాని యొక్క సబ్సెట్స్. దేని యొక్క సబ్సెట్స్? ఆర్ యొక్క సబ్సెట్స్. బట్ రింగ్ సబ్ రింగ్, ఈ రింగ్స్ కాబట్టి ఈ సబ్ రింగ్స్ అన్న. కాబట్టి S1 సబ్సెట్ ఆర్, S2 సబ్సెట్ ఆర్. అప్పుడు S1 ఇంటర్సెక్షన్ S2 సబ్సెట్ ఆర్ అవుతుందా లేదా? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఉన్నటువంటిది. S1 ఇంటర్సెక్షన్ S2 ఆల్సో సబ్సెట్ ఆర్ అవుతుందా? S1 ఇంటర్సెక్షన్ S2ని మనం ఏమనుకున్నాం? ఎస్ సబ్సెట్ ఆర్. ఈ ఎస్ అనేది మనం సబ్ రింగ్ అని చెప్తే చాలు. ఎస్ అంటే ఏంటి? రెండి యొక్క ఇంటర్సెక్షన్, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే మామూలు అనుకున్నారు. S1 ఇంటర్సెక్షన్ యొక్క S2 అనేటువంటి దాన్ని ప్రతిసారి అది S1 ఇంటర్సెక్షన్ S2 అని చదవకుండా ఉండటం కోసం మనం ఎస్ అన్నాం. కాబట్టి S1 ఇంటర్సెక్షన్ S2 అనేటువంటి టూ సబ్ రింగ్స్ అయినప్పుడు ఆ టూ సబ్ రింగ్స్ యొక్క ఇంటర్సెక్షన్ మనం ఏం చేసాం? ఎస్తో డినోట్ చేసాం. కాబట్టి S1 సబ్సెట్ ఆర్, S2 సబ్సెట్ ఆర్ అయినప్పుడు వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఆల్సో సబ్సెట్ ఆర్ ఆఫ్ ఆర్ అయింది. కాబట్టి ఎస్ సబ్సెట్ ఆర్ ఆర్. మనం ఎస్ అనేది సబ్ రింగ్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం లాస్ట్ థియరంలో ఏం చెప్పాం? నెసరీ సఫిషియెంట్లో సబ్ రింగ్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్, లేదా ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అయితే సబ్ రింగ్ అయినట్టే. మరి ఇప్పుడు దీన్ని సబ్ రింగ్ అని చెప్పాలి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఈజీగా? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేస్తే, ఈ ఎస్ అని ప్రూవ్ చేస్తే ఎస్ ఈజ్ ద సబ్ రింగ్. ఈ ఎస్ అంటే ఏంటి ఇక్కడ? ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్. కాబట్టి ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేసినట్టు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ముందు ఎస్ అనేది ఏమై ఉండాలి? నాన్ ఎంప్టీ సబ్సెట్ అయి ఉండాలి. అంటే 0 బిలాంగ్స్ టు S1 అనేది సబ్ రింగ్ కాబట్టి, అండ్ 0 బిలాంగ్స్ టు S2. దట్ ఎంప్లాయిస్ 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2ఏగా. 0 ఎలిమెంట్ S1లో ఉంది, S2లో ఉంది. కాబట్టి ఆ ఇంటర్సెక్షన్లో కంపల్సరీగా ఉంటుందిగా. కాబట్టి 0 బిలాంగ్స్ టు ఎస్. 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అంటే ఎంత అన్నాం మనం? ఎస్. కాబట్టి 0 బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్ నాట్ ఈక్వల్ టు 0. ఎస్ నాట్ ఈక్వల్ టు 0. ఎస్ అనేటువంటిది 0 కాదు, అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉన్నట్టే. ఎస్ నాట్ ఈక్వల్ టు 5 నల్ సెట్ కాదు. ఎస్ నాట్ ఈక్వల్ టు 5 నల్ సెట్ కాదు, ఒక ఎలిమెంట్ ఉంది 0 అనేది. కాబట్టి ఎస్ అనేది ఏంట్రా? నాన్ ఎంప్టీ అని ఇక్కడ ప్రూవ్ చేసాం. ఏమన్నాం? సబ్సెట్ అన్నాం. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని మనం చెప్పాం. ఇంకేం కావాలి? రెండు కండిషన్లు చెప్పాలి. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని. సరే ఇప్పుడు చూడండి, లేట్ ఏ కామా బి బిలాంగ్స్ టు S1 అనుకున్నాం. ఏ కామా బి బిలాంగ్స్ టు S1 అనుకున్నాం. S1 అనేది ఏంటమ్మా? సబ్ రింగ్. S1 అనేది సబ్ రింగ్ కాబట్టి ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 అవుతుందా? ఏంది? ఇండివిజువల్గా S1 ఏంటి అక్కడ పైన చూడండి, సబ్ రింగ్ కాబట్టి ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు S2 అనుకుంటే ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు ఏమవుతుంది? S2 అవుతుంది. ఎందుకని? S2 ఇండివిజువల్గా ఏంటిది? అది సబ్ రింగ్ కాబట్టి. ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 అండ్ ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S2 రెండిట్లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. ఓకే,
ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. కాబట్టి ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్. ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్. కాబట్టి ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్. ఓకే, సో సబ్ రింగ్ కండిషన్ వచ్చింది. ఒకసారి చూడండి మళ్ళా కంక్లూజన్. ఆర్ అనేటువంటిది ఒక రింగ్, S1 S2 అనేవి 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఆర్. ఏంటి? 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఆర్ అని వాడే ఇచ్చాడు. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఈజ్ ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ ఈజ్ ఏ సబ్ రింగ్ అవ్వాలంటే లెట్ S ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అని మనం తీసుకుంటున్నాం ఇంటర్సెక్షన్ ప్రతిసారి రాయలాగా. అప్పుడు సబ్ రింగ్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాలి? ఆర్ అనేది రింగు, ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాలి. సబ్సెట్ ఆఫ్ ఆర్ అని కూడా చెప్పాలి. కాబట్టి ఈడ S1 S2 ఇండివిజువల్గా సబ్ రింగ్స్ కాబట్టి S1 సబ్సెట్ ఆఫ్ ఆర్, S2 సబ్సెట్ ఆఫ్ ఆర్. కాబట్టి S1 ఇంటర్సెక్షన్ S2 ఆల్సో సబ్సెట్ ఆర్. ఇంటర్సెక్షన్ మీన్స్ ఎస్ సబ్సెట్ ఆర్, నాన్ ఎంప్టీ. ఇక్కడ సబ్సెట్ అని చెప్పాం, ఇక్కడ నాన్ ఎంప్టీ చెబుతాం. S1 S2 ఇండివిజువల్గా సబ్ రింగ్స్ కాబట్టి అట్లీస్ట్ 0 బిలాంగ్స్ టు S1, 0 బిలాంగ్స్ టు S2 ఉండాలి కంపల్సరీగా. ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. అది 0 అనుకున్నాం. 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2, 0 బిలాంగ్స్ టు S. కాబట్టి S నాట్ ఈక్వల్ టు 5, నాన్ ఎంప్టీ సబ్సెట్ అని చెప్పాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? లైట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే దట్ ఇంప్లైస్ ఏ కామా బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 కదా. ఎస్ అంటే ఏంటి? S1 ఇంటర్సెక్షన్ S2. దట్ ఇంప్లైస్ ఏ కామా బి బిలాంగ్స్ టు S1 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు S2. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకుంటే మనకేం రావాలి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని వస్తే ఎస్ ఈజ్ ద సబ్ రింగ్ అంట. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్ మీన్స్ S1 ఇంటర్సెక్షన్ S2. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అంటే దాని అర్థం ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ అంటే ఏంట్రా? అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు S2. S1 ఈజ్ ఆల్సో సబ్ రింగ్ ఇండివిజువల్గా, కాబట్టి ఈ కండిషన్ రాసా. S2 ఆల్సో ఇండివిజువల్గా సబ్ రింగ్. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అనేటువంటి దానికి బిలాంగ్స్ టు S2. ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి కామా ఏబి అనేది S1లో ఉంది, S2లో ఉంది. కాబట్టి S1 ఇంటర్సెక్షన్ S2. అప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్. కాబట్టి ఎస్ ఈజ్ ద సబ్ రింగ్. కాబట్టి ఎస్ మీన్స్ ఇక్కడ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్. అది థీరం. నెక్స్ట్ థీరం రాసుకోండి తల్లి. ప్రూవ్ దట్ ద ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్. ప్రూవ్ దట్ ద ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్. ఓకే, ద ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్. ఆర్బిటరీ ఒకటి, ఫైనైట్ ఒకటి. 2 థీరమ్స్ అని చెప్పాను కదా. ఈ 2 థీరమ్స్ మీరు నీట్గా రాసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది ఒక రింగ్ అమ్మ. దానితో చచ్చిపోతారు కదా. ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది ఒక రింగ్. ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చాడంటే S1, S2, S3 అండ్ స్వాన్. ఆర్బిటరీ అంటే మనకు తెలియదు అండ్ స్వాన్ ఎంతవరకు. అదే ఫైనైట్ అయితే 1 నుంచి 10 దాకనో, 1 నుంచి 20 దాకనో, లేకపోతే 1 to n, 1 to ఇన్ఫినిటీ, 1 to 100 ఏదో మనకి ఇస్తాడు. ఫైనైట్ అంటే కౌంటబుల్ అని అర్థం. ఆర్బిటరీ అంటే అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ అంటే S1, S2, S3 అండ్ స్వాన్ ఆర్ సబ్ రింగ్స్ ఆఫ్ ఆర్ అయితే S1 ఇంటర్సెక్షన్, S2 ఇంటర్సెక్షన్, S3 ఇంటర్సెక్షన్ అండ్ స్వాన్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఆల్సో సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. నేను ఊరిక డెఫినేషన్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని జాగ్రత్తగానండి.
ఆర్ ప్లస్ డాట్ అనేది ఒక రింగ్. S1, S2, S3 and swan are subrings, individual subrings of R. The intersection of all subrings is also a subring అని ప్రూవ్ చేయాలి. అయితే S1, S2 and 3 అండ్ ఇంటర్సెక్షన్తో రాసుకునేటప్పుడు ప్రతిసారి రాయలేం కాబట్టి దాన్ని కూడా మనం ఏమంటామంటే లేట్ S ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటర్సెక్షన్, S2 ఇంటర్సెక్షన్ అండ్ స్వాన్ అని అన్నాం. దాన్ని ప్రతిసారి రాయలేం కాబట్టి ఇంటర్సెక్షన్ I ఈజ్ ఈక్వల్ టు 1, 2. I ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామరా? I బిలాంగ్స్ టు N, SI. ఇంటర్సెక్షన్ I బిలాంగ్ టు N. N మీన్స్ ఇక్కడ న్యాచురల్ నంబర్ సెట్. N ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 to ఇన్ఫినిటీ. అది కాబట్టి ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SI. SI అనేది ఫర్ ఎగ్జాంపుల్గా 1 తీసుకున్నాం అనుకో, I ఈక్వల్ టు 1, S1. I ఈక్వల్ టు 2, S1, S2 ఇంటర్సెక్షన్ వస్తుంది. I ఈక్వల్ టు 3, S1 ఇంటర్సెక్షన్, S2 ఇంటర్సెక్షన్, S3. I ఈక్వల్ టు 4. అలా మనం ఎంత అప్ టు SI. ఇప్పుడు మనం ఏం చెప్పాలరా? ఈ S అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R అని చెప్పాలి. ఒకసారి ఏనండి ఇంకా S ఈజ్ ద నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R. ఇయర్ S మీన్స్ ద ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ రింగ్స్. ఇప్పుడు ఈచ్ SI ఈజ్ సబ్సెట్ ఆఫ్ R. ఈచ్ SI ఈజ్ సబ్సెట్ ఆఫ్ R ఫర్ I ఈజ్ బిలాంగ్స్ టు N. ఈచ్ SI ఈజ్ సబ్సెట్ ఆఫ్ R ఫర్ I బిలాంగ్స్ టు N అన్నాను. ప్రతి ఒక్క S1, S2 అన్నీ కూడా సబ్సెట్ ఆఫ్ R. మరి సబ్సెట్ ఆఫ్ R అయినప్పుడు ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SI ఈజ్ ఆల్సో సబ్సెట్ అవుతుందిగా. అంటే ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SIని ఏమనుకున్నాం? S సబ్సెట్ ఆఫ్ R. S సబ్సెట్ ఆఫ్ R అని వచ్చింది. ఇంకేమని చెప్పాలి? నాన్ ఎంప్టీ. లాస్ట్ థియరం కూడా అదే చెప్పింది. నాన్ ఎంప్టీ అని చెప్పాలంటే ఏం చేస్తున్నాం? 0 బిలాంగ్స్ టు S, 0 బిలాంగ్స్ టు S2, 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్, S2 అని రాస్తాం. అంటే ఎవ్రీ SI ఈజ్ ఆల్సో 0 బిలాంగ్స్ టు SI ఫర్ ఎవ్రీ I బిలాంగ్స్ టు N. అలాగనే ఇంటర్సెక్షన్ 0 బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SI. 0 బిలాంగ్స్ టు S. దట్ ఇంప్లైస్ S నాట్ ఈక్వల్ టు 5. కాబట్టి S నాట్ ఈక్వల్ టు 5 అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R అని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి? లెట్ A, B బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SI అనుకున్నాం. ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SI అనుకున్నాం. దట్ ఇంప్లైస్ A, B బిలాంగ్స్ టు S అంటే ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు SI ఫర్ I బిలాంగ్స్ టు N. ఫర్ I బిలాంగ్స్ టు N. A, B బిలాంగ్స్ టు S మీన్స్ A, B బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SI. ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N, SIని ఇలా రాస్తాం. బిలాంగ్స్ టు SI ఫర్ I బిలాంగ్స్ టు N అని రాద్దాం. SI ఫర్ ఎవ్రీ SI, S1, S2, S3, S4, S4 and so on are all subrings of R కాబట్టి A minus B belongs to S. SI, AB belongs to SI. SI అన్నప్పుడు ఫర్ I belongs to N. ఫర్ I belongs to N. ఇలా A minus B belongs to SI, AB belongs to SI, ఫర్ I belongs to SI అంటే ఎవ్రీ SIలో అవి ఉన్నప్పుడు S1, S2, S3లో ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్లో కూడా ఉన్నట్టే కదా. అంటే A minus B, AB belongs to SI ఫర్ I belongs to N. ఇంటర్సెక్షన్ అనేది దిస్ ఇస్ ఇక్కడ ఇంటర్సెక్షన్ I belongs to N, SI అన్న. A minus B, AB belongs to ఇంటర్సెక్షన్ I belongs to N, SI. అంటే దట్ మీన్స్ A minus B, AB belongs to S. S అంటే ఏం చెప్పావు? ఇంటర్సెక్షన్ I belongs to N, SI. కాబట్టి ఎవ్రీ ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ subrings is also a subring of R. Every arbitrary intersection of subrings is also a subring of R అన్న.
ఇక నెక్స్ట్ థీరం అని చెప్పాను ఏంటి, ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్రింగ్. ప్రూవ్ దట్ ఏంటి, ఏ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్రింగ్స్ ఆఫ్ ఏ రింగ్, సబ్రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఆల్సో ఏ సబ్రింగ్. ఆర్ అనేటువంటిది ఒక రింగు, ఆ ఆర్ అనేటువంటి రింగులో ఒక ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్రింగ్స్ S1 S2 S3 అండ్ సో ఆన్ Sn అనేటువంటి సబ్రింగ్స్ అనుకుంటే అప్పుడు అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చిందిరా Sn. ఇక్కడ I బిలాంగ్స్ టు n అనకుండా I ఈక్వల్ టు 1 to n, I ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఆ చిన్న చేంజ్ తోటి నెక్స్ట్ థీరం కూడా అయిపోతుంది. ఓకే, ఈరోజు మనం 3 థీరమ్స్ నేర్చుకున్నారు. ఈ 3 థీరమ్స్ మేజర్గా ఒక 2 minutesలో చెప్తాను, చూడండి ఎలా నేర్చుకున్నారనేది. సబ్రింగ్ డెఫినేషన్ నేర్చుకున్నాం ఫస్ట్, జాగ్రత్తగానండి. సబ్రింగ్ అంటే ఏంటి, ఆర్ అనే ఒక రింగ్కి ఎస్ అనే ఒక నాన్ ఎంటీ సబ్సెట్ ఉండి సబ్సెట్ ఆఫ్ ఆర్ అయ్యి ఉండి ఆరు రింగ్ అయింది కాబట్టి ఎస్ కూడా రింగ్ అయింది, కానీ సూపర్ సెట్ ఆరు సబ్సెట్ ఎస్ కాబట్టి ఎస్ ఈజ్ ద సబ్రింగ్ ఆఫ్ ఆర్ అన్న, ఎస్ ఈజ్ ద సబ్రింగ్ ఆఫ్ ఆర్ అన్న. మరి ఎస్ అనేది సబ్రింగ్ అయినప్పుడు నల్ సెట్ హోల్ సెట్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని ఇంప్రాపర్ సబ్రింగ్స్ అంటారు. అదర్వైజ్ వాటిని ఏమంటారు, ప్రాపర్ సబ్రింగ్స్ అంటారు. అవి కాకుండా ఉంటాయి. మరి సబ్రింగ్ మీద ఒక ఫస్ట్ థీరం చెప్పాను, ఏమని, ఈ థీరానికి బేసిక్ ఏంటి, ఆర్ ఈజ్ ఏ రింగ్, ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఒక కండిషన్ ఏబి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఎస్ అనేది ఆర్ అనేది రింగ్ అని తీసుకొని ఎస్ అనేది సబ్రింగ్ అనుకున్నప్పుడు 2 కండిషన్లు చూపించమన్నాడు, అది చెప్పాం. అలాగనే రివర్స్ కండిషన్లు తీసుకొని సబ్రింగ్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా, అది. ఆ తర్వాత ఏం చేసాం, ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్రింగ్ అని చెప్పాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్రింగ్ అని చెప్పాం. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్రింగ్ అని చెప్పాం. ఓకేనమ్మా, మరి ఈ థియరమ్స్ అన్నీ కూడా ఒకే రిలేటెడ్గా ఉంటాయి. ఏ రోజు వరకు ఆ రోజు రాసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వస్తాయి. ఆ ప్రాక్టీస్ అనేటువంటిది ఏ రోజు ఆ రోజు నోట్స్ మీరు ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటున్నారని నాకు తెలుసు. ఆ నోట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకొకసారి ప్రాక్టీస్ అవ్వండి. లేదు ఒకవేళ నోట్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి నేను PDF ఫైల్ పెడుతున్నాను కాబట్టి ఆ నోట్స్ రాసుకోవడం ప్రాక్టీస్ చేయటం చేయండి. ఓకేనా, ఓకే, బాయ్.